చేస్తున్నావు. ఇల్లు ఇచ్చి ఏదైనా వాళ్ళకి ఇల్లు ఏదైతే రాజధానిలో కానీ ఇంకెక్కడ కానీ గృహాలు కానీ ఇస్తే కోర్టులకు పోయి స్టేలు తెచ్చి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈరోజు పేదవాడు ఓటు మాత్రం కావాలే కానీ పేదవాడికి సంక్షేమం ఇవ్వకూడదు, పేదవాడు అభివృద్ధి కాకూడదు. ఆ విధంగా ముందుకు పోతుంటే ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ఉండి ఈరోజు పేదవాడి పక్కన నిలబడి 170 టార్గెట్ పెట్టుకొని ముందుకు పోవడం జరుగుతుంది. సో వేణుగోపాల్ గారు, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, జనసేన టీడీపీయే కాదు వామపక్షాలు కాంగ్రెస్తో కూడా, అంటే ఓవరాల్గా అక్కడ తెలంగాణలో చేసినట్టుగా ఒక మహాకూటమి దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయా, చర్చలు కూడా కొనసాగుతున్నాయా? ఖచ్చితంగా బీజేపీ కోసం వెయిట్ చేస్తున్నారు వీళ్ళు. జనసేన కానీ తెలుగుదేశం కానీ బీజేపీ యొక్క సమాధానం మొన్న ఏదైతే కిషన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, నిన్ను మా స్టేజ్ పైన కూర్చోబెట్టుకుంటే జనాలు మమ్మల్ని చీప్ గా చూశారు, మా కార్పొరేటర్లు కూడా పదే చెప్పారు జనసేనతో వద్దు, రావాల్సిన సీట్లు కూడా రాకుండా పోతాయంటే అదే విధంగా అంటే యాక్చువల్ గా బట్ బీజేపీ కిషన్ రెడ్డి మాత్రం ఆ తర్వాత అదంతా ఫేక్ న్యూస్ అని మళ్ళీ ట్విట్టర్ లో చెప్పారు కదా, ఆ మాటలు నేను అనలేదు, ఎవరో ఇలా దుష్ప్రచారం చేసి ఇంటర్నల్ గా మాట్లాడిన విషయం, అది ఇంటర్నల్ గా మాట్లాడిన విషయం కాబట్టి పబ్లిక్ గా మాట్లాడిన విషయం కాదు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఫేక్ న్యూసే అంటారు, అది జెన్యూన్ న్యూస్ అంటారు. ఇంకో విషయం ఏమంటే కవిత గారు, ఇక్కడ ఏదైతే బీజేపీ కానీ ఏదైతే కిషన్ రెడ్డి మాటని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆ విషయం, అందుకని వీళ్ళు ఆల్రెడీ కమ్యూనిస్టులను కానీ కాంగ్రెస్ కానీ రెడీ చేస్తున్నారు. ఈరోజు యాక్చువల్ గా నిన్న 18 సీట్లకు చేసి ఏదైతే పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్ అయిపోయింది, ఆయనకి 18 నుంచి 20 సీట్ల వరకు వాళ్ళు కన్ఫర్మ్ అయిపోయింది. బీజేపీకి 4 సీట్ల నుంచి 5 సీట్లు కన్ఫర్మ్ అయిపోయింది. వీళ్ళకి ఇవ్వకపోతే దాని కమ్యూనిస్టులకి కాంగ్రెస్ కి ఒక 8 సీట్లకు సర్దే ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్ గా 20-30 సీట్లు వాళ్ళు కమ్యూనిస్టులకో కాంగ్రెస్ లకు బీజేపీకో తెలుగుదేశానికో జనసేనకో వాళ్ళకి ఇచ్చేసి టీడీపీ ప్లేస్ లో నిలబడే ప్రయత్నం ఈరోజు ముందుకు పోతుంది. క్లారిటీగా ఉంది, రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. బీజేపీ సమాధానం కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. బీజేపీ ఎక్కడ జనసేనకి రావడం డిపాజిట్లు రాలేదు కదా, మళ్ళీ ఇక్కడ పోయి ఉపయోగం లేదు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నారు, వెన్నుపోటు కొడుస్తారు, వీటి గురించి ఆలోచన చేస్తున్నారు. కానీ వీళ్ళతో పక్కన పెట్టి కమ్యూనిస్టులతో కాంగ్రెస్ తో ముందుకు పోవడం జరుగుతుంది. అది రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు తెలిసిన విషయమే. ఎస్. సో కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మహాకూటమి దిశగా ఏర్పాట్లు ఏమైనా జరుగుతున్నాయా? ఒకవేళ బీజేపీ కాదంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ మమ్మల్ని ఆదుకుంటాయనే ఆలోచన అక్కడ కనిపిస్తోందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అదేవిధంగా తెలంగాణ రాజకీయాలు, ఎందుకంటే రెండింటిని పక్కన పెట్టి చూసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది అనేది ముందు మనం గమనించాలి. తెలంగాణలో బీజేపీ మనకు ఊహించిన మేరకు జనంలో ఆదరణ లేదు, అందుకని పవన్ కళ్యాణ్ని చేర్చుకోవడం ద్వారా ఒక ఇమేజ్ సృష్టించుకోవచ్చు అని చెప్పేసి దానికి మధ్యలో వచ్చినటువంటి ఆలోచన. ఎందుకంటే మొదటి జాబితా ప్రకటించిన తర్వాతనే జనసేన తోటి సర్దుబాటు అంశాన్ని అనేటువంటిది బీజేపీ నాయకులు ముందుకు తెచ్చారనేటువంటిది గమనించాలి. సరే, దాని ఫలితాలు పర్యవసానాల గురించి ఎన్నికలకు ముందే నాలాంటి అనేక మంది ఇది బీజేపీకి కొత్తగా కలిసి వచ్చేది ఏమీ లేదు, అదేవిధంగా జనసేనకు కూడా ఇక్కడ ఉన్నటువంటి బలం ఎంత అనేటువంటిది అందరికీ తెలిసిందే, దానివల్ల అదనంగా వచ్చేది ఏమీ లేదనేటువంటిది స్పష్టంగా చెప్పాము. అది వాస్తవ రూపం దాల్చింది. రెండోది, జనసేనను కలుపుకున్నందువల్ల అనవసరమైనటువంటి రచ్చ జరిగింది తప్ప, లేదా అనవసరమైనటువంటి ఈ రాజకీయ నష్టం జరిగింది అనేటువంటిది బీజేపీ శ్రేణుల్లో ఉన్నటువంటిది బహిరంగ రహస్యం. సరే, బహిరంగంగా చెప్పుకోవడానికి వాళ్ళకి సిగ్గడ్డు వస్తుంది, చెప్పుకోకపోతే లోపల అది తొలుస్తూ ఉంటుంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే మహాకూటమి అనే దానికి కొన్ని ఆటంకాలు లేకపోతే కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీని కనుక కలుపుకునేట్లయితే, జనసేన తెలుగుదేశం కూటమి బీజేపీని కనుక కలుపుకునేట్లయితే ఇతర పార్టీలు కాంగ్రెస్ గాని లేకపోతే సిపిఎం సిపిఐ గాని ఆ కూటమిలో చేరేటువంటి అవకాశాలు 100% లేవు. ఎందుకు అంటే బీజేపీ జాతీయంగా ఉన్నటువంటి విధానాల ప్రకారం బీజేపీ విముక్త భారత్ అనేటువంటిది వామపక్షాలు కాంగ్రెస్ కూడా అనుసరిస్తూ ఉంటాయి. ఆ విషయంలో తెలుగుదేశం పార్టీ దానికి భిన్నమైనటువంటి వైఖరి తీసుకుంది. లేదా పవన్ కళ్యాణ్ గారు నేను ఎన్డీఏలో భాగస్వామి అని చెప్పేసి చెప్తున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి పార్టీ అంటే అది బీజేపీతో ఈక్వల్.
ఆ బీజేపీతో ఈక్వల్ గా ఉన్నటువంటి పార్టీ తోటి మిగిలినటువంటి పార్టీలు కలవడం అనేటువంటిది ఒక సమస్య. ఒకవేళ అంటే ఒక ఎత్తుగడల్లో భాగంగా బీజేపీని కూడా మేము కలుపుకోవడానికి ప్రయత్నించాము, వాళ్ళు కలవలేదు అని చెప్పేసి ఓటర్ల ముందు చెప్పుకోవడానికి ఒకవేళ తెలుగుదేశం జనసేన కూటమి ఆ విధమైనటువంటి ఒక గేమ్, పొలిటికల్ గేమ్ ఆడుతుందా అనేటువంటి కూడా సమస్య. రెండోది, బీజేపీకి వచ్చినటువంటి సమస్య ఏంటంటే రేపు 2024 ఎన్నికల్లో పార్లమెంట్ లో మెజారిటీకి తగ్గేట్లయితే ఆంధ్రప్రదేశ్ లో వచ్చేటువంటి సీట్లతోటి అంటే ఏ పార్టీ గెలిచినా వాళ్ళకి మద్దతు పొందే విధంగా అదొక రెండు పడవల మీద కాళ్ళు పెట్టి అదొక గేమ్ ఆడతాం. ఎందుకంటే వైసీపీ గెలిచినా వాళ్ళకే మద్దతు ఇవ్వాలి, లేదా తెలుగుదేశం జనసేన కూటమి గెలిచినా వాళ్ళకే మద్దతు ఇవ్వాలి. అందుకని అదొక గేమ్ ఆడుతా ఉంది. అందువల్ల ఇవన్నీ చూసినప్పుడు సమయం వచ్చినప్పుడు ఇటువంటి రాజకీయ తెర వెనుక నాటకాలు అనేటువంటివి ఎన్నికల్లో సాధ్యం కాదు. ఇవాళ కాకపోతే రేపైనా ఇంకొక 10 రోజులకైనా ఇవన్నీ కూడా బహిర్గతం కావాల్సి ఉంటుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఒక రూపు వస్తాయి. ఇప్పుడు రెండోది, జరిగినటువంటి తెలంగాణ ఎన్నికలు కానివ్వండి, లేదా మిగిలినటువంటి రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఈ ఎన్నికలన్నింటిని కూడా చూసినప్పుడు ప్రతి ఓటు కౌంట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 2% ఓట్ల తేడాతోనే అధికారం మారిపోయిందని కూడా తెలిసింది. జనసేన కూటమి గాని, తెలుగుదేశం కూటమి గాని, లేదా వైఎస్ఆర్సీపీని వ్యతిరేకించేటువంటి ఎవరైనా గాని మిగతా చిన్న పార్టీలా పెద్ద పార్టీలా అనేటువంటి దాంతో నిమిత్తం లేకుండా ప్రతి ఓటును కౌంట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు బీజేపీని కలుపుకుంటే అది జనసేన తెలుగుదేశం కూటమికి లాభమా నష్టమా అనేటువంటి దాన్ని కూడా ఆలోచించుకోవాలి. అందుకని ఇవన్నీ కూడా తేల్చుకోవడానికి ఇంకా కొద్ది రోజులు సమయం పడుతుంది. ఇక పవన్ కళ్యాణ్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు కలిసినటువంటి దాని మీద, లేదా తర్వాత జరిగినటువంటి పరిణామాల మీద రకరకాల ఊహాగానాలన్నీ కూడా వస్తున్నాయి. ఈ ఊహాగానాల్లో ఒకటి మాత్రం స్పష్టం, తెలంగాణ ఎన్నికల్లో జనసేన బీజేపీతో కలిసి ఆంధ్రప్రదేశ్ లో తన బార్గెనింగ్ కెపాసిటీని పోగొట్టుకుంది. ఎందుకు అంటే